కార్యవర్గ సమావేశం మరియు ఎన్నికలు మన ముఖ్య అతిథిగా మన సెక్రటరీ జనరల్ శ్రీధర్ సార్ గారు మరియు మన రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన ఐలేష్ సార్ గారు, అలాగే మన రీజనల్ హన్మకొండ రీజనల్ ప్రెసిడెంట్ మన సదయ్ సార్ గారు, అలాగే మన ట్రాన్స్కో కంపెనీ ప్రెసిడెంట్ డిఎం శ్రీనివాస్ గారు, కంపెనీ సెక్రటరీ రమేష్ సార్ గారు, అలాగే మన జోనల్ ప్రెసిడెంట్ మోహన్ గారు, అలాగే జోనల్ సెక్రటరీ మన రమేష్ సార్ గారు, అలాగే మన రాష్ట్ర ఎన్పిడిసిఎల్ సీనియర్ నాయకులు మన రాష్ట్ర సీనియర్ నాయకులు మంచిర్యాల మన రమేష్ సార్ గారు. ఈ సమావేశంలో మనం ముఖ్యంగా మన యూనియన్ పరంగా దాదాపు ఈ ట్రాన్స్కోలో మనం సంవత్సరన్నర కాలంగా చాలా బలోపేతం అయ్యాము, ఇంకా బలోపేతం అవుతున్నాము. అలాగే మనం యూనియన్ పరంగా చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తే మన సమస్యలు గతంలో అంతా ఏమి ఉండకపోయేది. అంటే నేను ఇప్పుడు దాదాపు 4 years, కానీ ఈ 2 yearsలో మాత్రం సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఉదాహరణకు ఇప్పుడు మన సిబిడి అలవెన్స్ గురించి ఆర్టిజన్సీ ఈ వాళ్ళ గురించి అసలు వాళ్ళు అందరూ వాస్తవానికి వాళ్ళకి అన్యాయం జరిగింది. గత నాయకులు పట్టించుకోక, ట్రాన్స్కోలో గత యూనియన్లు బలం లేక వాళ్ళకి అన్యాయం జరిగింది. వాళ్ళు శ్రీధర్ సార్ గారిని కలవడం, అలాగే వాళ్ళు కూడా చాలా ఉద్యమం చేశారు. పాపం వాళ్ళకి జీతాలు కట్టయినాయి, మెమోలు ఇచ్చిళ్ళు. మన జేఎల్ఎంస్ కూడా అర్థం చేసుకోవాలి, మన జేఎల్ఎంస్ కూడా రిస్క్ అలవెన్స్ అడుగుదాం మనం. కానీ వాళ్ళు పాపం వాళ్ళు ఉన్నది కోల్పోయేళ్ళు, వాళ్ళకి వచ్చింది. మనం కూడా మన జేఎల్ఎంస్కు రిస్క్ అలవెన్స్ అడుగుదాం. అయితే మొన్న వాళ్ళది నేను ఆ రెఫరెన్స్లు చూశాను. మీకు అందరికీ ఒకటి చెప్పాలి, చాలామంది నేను చేశాను అనుకుంటున్నారు. మనం గ్రూపులో ప్రశ్నించలేకపోతున్నాం. వాస్తవానికి ఆ రెఫరెన్స్లు చూడండి. ఆ రెఫరెన్స్లు చూస్తే సి వరంగల్ ఎవరండి పంపించింది? సి వరంగల్ ఏ యూనియన్ ఉన్నది? 327 యూనియన్ మాత్రమే ఉన్నది. మన 327 యూనియన్ రిప్రజెంటేషన్ చేస్తేనే వాళ్ళు సి గారు 2 సార్లు విద్యుత్ సోదకు లెటర్ పెట్టడం జరిగింది. అలాగే గత మేలో రెఫరెన్స్ 6 చూడండి ఒకసారి. రెఫరెన్స్ 6లో మన శ్రీధర్ సార్ గారు ఏం చేద్దామని పాపం వాళ్ళకి మెమో ఇచ్చారు. ఒకరోజు మెమో ఇస్తే ఏం చేద్దామని వాళ్ళందరూ కలవడం జరిగింది. అప్పుడు సారు మన మోహన్ సార్ గారు, మన రీజనల్ కార్మికులు అందరం వస్తే సార్ సలహా ఇచ్చాడు, డైరెక్ట్ మే 31 వరకు ఈ పని చేస్తాం, తర్వాత మా విధి కొనసాగించండి, అలవెన్స్ రాకపోతే డైరెక్ట్ కాపీ టు డిప్యూటీ సీఎం, కాపీ టు మన 327 సెక్రటరీ జనరల్ సార్, కాపీ టు సిఎండి రెఫరెన్స్లో ఇచ్చారు. అంటే అది ఏంది, ఆ రెఫరెన్స్లో కూడా మన 327ను విలువ అందులో ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి అందరూ కంపల్సరీ గమనించాలి. ఇది చాలా సంతోషం సార్. నేను మెయిన్గా 3 అంశాల మీద నాకు ఉండే సార్. ఒకటి జేఎల్ఎంస్ది ఇంక్రిమెంట్ ప్రాబ్లం ఉండే, అది సాల్వ్ అయిపోయింది సార్. రెండోది ఆర్టిజన్ సిబిడి అలవెన్స్ మీద ఉండే సార్, అది సాల్వ్ అయిపోయింది సార్. ఇక ఇంకొకటి సార్, వాళ్ళకు ఆర్టిజన్ సర్వీస్ రూల్స్ అనేది ఇప్పుడు ఎట్లయినా మీరు మొన్న పోరాటం స్టార్ట్ అయింది సార్, అది కంపల్సరీ నెరవేరుతుందని ఆశ ఉన్నది సార్. 4వది ఏంటంటే సార్, మా జేఎల్ఎంలో ఒక బాధ ఉన్నది సార్. ఎందుకంటే మా జేఎల్ఎం రిక్రూట్మెంట్లో అందరూ ఆర్టిజన్ సోదరులే వచ్చిళ్ళు. దాదాపు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా దాంట్లో పోస్టులు తక్కువ ఉన్నాయి. ఈ ప్రమోషన్ ఒకటి కంపల్సరీ సీనియారిటీస్ ఇచ్చి ఒక ప్రమోషన్ ఇప్పించే బాధ్యత మీరు తీసుకోండి సార్. ఇది అందరూ దీని పరంగా మీకు కంపల్సరీ రుణపడి ఉంటాం సార్. అలాగే ఒకటి చాలామంది మా ఫోర్మెన్లు సీనియర్ పోస్టుల గురించి బాగా అడుగుతున్నారు సార్, అది ఒకటి సాల్వ్ చేయగలరు సార్. ఈ సమావేశం థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. చెప్పినట్టుగా వాస్తవానికి మన 327 ఐఎన్టీసీ సారథ్యంలో మాత్రమే మన గణనీయమైన విజయాలు సాధిస్తాం. కానీ వాస్తవానికి నాగేశ్వర గారు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఏ కానీ జనరల్ కానీ రిప్రజెంటేటివ్ సెక్రటరీ జనరల్ శ్రీధర్ సార్ పోతాయి. వారు చెప్పి ఏం చేసినా చెప్తే కరెక్ట్ కాదు. దయచేసి ఎందుకంటే మనం చేసిన విజయాలను కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేసుకుంటూ, అదేవిధంగా మంచిర్యాల నుంచి సోదరులు మాట్లాడుతూ కూర్చున్నాం.